ఓకే. సేమ్ ఇన్సిడెంట్ సార్ మోహన్ బాబు ఇష్యూ కూడా వచ్చింది దీనిలో. మోహన్ బాబు మొన్న మీడియా ప్రతినిధుల మీద దాడి జరిగింది. వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ అయింది. ఇదంతా మనం చూసినాం కదా! ఆ కేస్‌ని ఏం చెప్తారు మీరు? మోహన్ బాబు స్వతహాగా కోపిష్టి. హ్మ్. సినిమాల్లో కూడా విలన్ లాగానే హ్మ్. మామూలుగా కూడా కోపిష్టి వాడు. హ్మ్. అంతకుముందు ఒకసారి చూశాము. ఏది ఇదే మోహన్ బాబు ఇద్దరు కొడుకులు ఎవరో బ్రాహ్మణులని ఉరికిచ్చి కొట్టారు. అవును. వాళ్ళ ఇంట్లో గేట్‌లో ఏదో ఇన్సిడెంట్ అవును. అయింది. అవును. పోతే ఆ రోజు కొట్టారు. అప్పుడు కేసీఆర్‌ని కలిస్తే కేసు మాఫ్ చేశాడు. హ్మ్. కంప్లెయింట్ ఇచ్చారు ఆ బ్రాహ్మణులు పాపం దెబ్బలు తిన్నోళ్ళు. పూజారులండి. హ్మ్. పూజలు చేసుకొని బతికే వాళ్ళని విపరీతంగా కొట్టారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. ఓకే. అప్పుడు ఎఫ్ఐఆర్ చేశారు, క్లోజ్ చేసేశారు. అరెస్ట్ ఎందుకు చేయలేదు వాడిని మోహన్ బాబు వాడిని? హ్మ్. వాడు ఒక క్రూరుడు అసలు, మూర్ఖుడు వాడు. హ్మ్. నెంబర్ 1 మూర్ఖుడు వాడు. మనం సినిమాల్లోనే కాదు అనేక సార్లు టీవీ డిబేట్లలో కూడా చూస్తుంటాం కదా. మూర్ఖంగా మాట్లాడతాడు ఆ వ్యక్తి. అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలే? అప్పుడు వదిలేసినారు అందుకే ఈ కేసులో కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందేమో అని చెప్పాను ఇంకోటి. బట్ ఇప్పుడు జరిగిన మొన్న ఇన్సిడెంట్లో జల్పల్లిలో ఆ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఎవరో పాపం అయ్యప్ప డ్రెస్లో ఉన్నాడు ఆయన. అవును. రంజిత్. పేరు రంజిత. హ్మ్. ఎస్. అయ్యప్ప డ్రెస్లో ఉంటే జనరల్గా మామూలుగా కూడా దండం పెడతాం మనం. హ్మ్. అంత అంటే వాళ్ళని గౌరవంగా చూసుకుంటాం మనం. అటువంటిది ఆడు అయ్యప్ప అని చూడకుండా ఆయన మైక్ లాక్కొని కొట్టడం ఏంటి? క్లియర్‌గా విజువల్స్ కనపడుతున్నాయి. నేను ఎవరో నా మీద దాడికి వచ్చారు అనుకోని కొట్టినా అంటాడు. వాడి మైక్ లాక్కొని నువ్వు మా దాడికి వస్తే కొట్టడం అంటే అందుకే మూర్ఖుడు వాడు. నేను అందుకే చెప్తున్నా ఈజ్ మూర్ఖుడు నెంబర్ 1. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ హోమ్ మినిస్టర్ని అంటే సీఎం గారిని, మోహన్ బాబు గారిని కూడా అరెస్ట్ చేయండి. ఏదో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు కంటి తుడుపు చర్యలాగా. అది సఫిషియంట్ కాదు. దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ది పోలీస్ మస్ట్ అరెస్ట్ మోహన్ బాబు ఆల్సో. ఓకే. 307 అదే అటెంప్ట్ మర్డర్ కింద ఏదో కేసు పెట్టారు. హ్మ్. బట్ అరెస్ట్ లేదు ఇప్పటిదాకా. వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అయినారు. వాట్ కాంప్రమైజ్? నువ్వు ఒక జర్నలిస్ట్ని కొట్టినావు, ఆయన కన్నుకు గాయమైంది, సీరియస్ అఫెన్సే కదా. కానీ అది ఫ్యామిలీ ఇష్యూ. ఆ ఫ్యామిలీ ఇష్యూస్‌లో ఎందుకు మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది? ఇంట్లకు తోసుకొని ఎందుకు పోవాల్సొచ్చింది? ఇట్లాంటివన్నీ చెప్తున్నారు రీజన్స్. ఏమండి ఫ్యామిలీ ఇష్యూ అయితే నువ్వు కొట్టాలని ఉందా? జర్నలిస్టులకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరో చెప్తారు. జర్నలిస్టుల బాధ్యత ఏంటి? ఏదో ఒక సెన్సేషనల్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మేము రిపోర్టింగ్ కోసం పోతారు. తప్పు లేనే లేదు అందులో. హ్మ్. జర్నలిస్టులకు ఏం ఇంట్రెస్ట్ అంటే బికాజ్ యు ఆర్ రినౌండ్ పర్సన్, ఒక సినిమా యాక్టరు, పాత హీరో విలన్ అన్నీ చేశావు కదా. హ్మ్. కాబట్టి విఐపి, నువ్వు ఒక సొసైటీలో ఒక విఐపి కాబట్టి పోతారు జర్నలిస్ట్. ఇప్పుడు జర్నలిస్టులను తప్పు పట్టడం అనేది మూర్ఖత్వం. హ్మ్. ఎందుకు పోయారంటే పోతారండి. సో నేను అనేది ఏంటంటే డెఫినెట్గా మోహన్ బాబు అనే మూర్ఖుణ్ణి, మళ్ళీ చెప్తున్నా, ఆ మూర్ఖుణ్ణి కూడా అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయరు పోలీసు వాళ్ళు? ఈ ప్రభుత్వం ఎందుకు చేయదు? చేయకపోతే నేనే హైకోర్టులో రిట్ వేస్తా. అది కూడా చెప్తున్నాను నేను. ఓకే. పోలీసు వాళ్ళ మీద రిట్ వేస్తా. హ్మ్. మీరు ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయకుండా వాళ్ళు కాంప్రమైజ్ అయినారు అని అంటే మటుకు సభ్య సమాజం ఒప్పుకోదండి. హ్మ్. ఇటువంటి ఇన్సిడెంట్ చాలా సీరియస్ తీసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా చెప్తున్నాను నేను, సీరియస్ తీసుకోండి, ఆ మూర్ఖుడిని అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుతుందో. పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ చేయకపోతే పుష్పకు కూడా ఘోరమైన శిక్ష పడతదని చెప్తున్నారు అడ్వకేట్ గారు. మోహన్ బాబుని అరెస్ట్ చేయకపోతే కేస్ కూడా ఏస్తామంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.